రాత్రికాల సమయంలో 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. తదుపరి ప్రార్థన చూడండి. దేవుడు ప్రేమించిన నన్ను మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి మనం ఎంతో రుణస్థులం. దేవునికి వందనాలు చెల్లించి భద్రమై ఉన్నాం. కాబట్టి 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త కొత్త నిబంధన నుంచి లూకా సువార్త 19వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం మరి ధ్యానం చేసుకున్నాం. దేవుడు మనతో ఏమైతే మాట్లాడాలంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో. దేవా నాతో మాట్లాడాయని మనం ఇంతవరకు ప్రార్థన చేసాం కదా. కాబట్టి దేవుడు నాకు తన సందేశాన్ని సిద్ధం చేసి మరి మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా సిద్ధంగా ఉండాలి దేవుని మాటలు వినడానికి. కాబట్టి చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. అందరికీ తెలిసిన భాగ్యం అయినప్పటికీ మరొకసారి మనం ధ్యానం చేసుకుంటే దేవుడు మనం బలపరుస్తూ ఉంటాడు. దేవుని మాటలు ఎన్నిసార్లు విన్నా సరే నూతనముగానే మనకు ఉంటూ ఉంటాయి. కాబట్టి తెలిసిన భాగం అయినప్పటికీ కూడా మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి. ఆయన సంచరించుతూ యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చునను. ఇదిగో సుంకపు గుత్తదారులను ధనవంతుడునైన జక్కయ్య ఆరు పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు ఆ త్రోవన రానియుండును గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేరు చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయబడినని చాలా సణుగుకొనిది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని నేడలా అతనికి 4 అంతలు మరలా చెల్లింపునని ప్రభువుతో చెప్పను. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పును. దేవుడి వాక్య భాగం ద్వారా మనల్ని బలపరచును గాక. ఆమేన్. పిల్లలు గమనించండి, లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం మరి చదివి ఉన్నాం. ప్రభు తన పరిచయం చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ మరి యెరికో పట్టణానికి కూడా ఆయన రావటం జరిగింది. దేవుడు ఈ లోకంలో మనుషుడిగా ఉన్నప్పుడు మరి దేవుని ఆ యొక్క దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ తిరుగుతున్నాడు. అనేక పట్టణాలు, అనేక గ్రామాలు కాలినడకలకు తిరుగుతూ మరి సువార్తను ప్రకటిస్తున్నాడు. మారు మనసు పొంది రక్షణ పొందండి, దేవుని రాజ్యము సమీపించినది, సమయం లేదు అని ప్రభు మరి సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక వ్యక్తి గురించి మనము మరి ధ్యానించబోతున్నాం. ఆ వ్యక్తిలో జరిగిన కొన్ని విషయాలు, ఆ వ్యక్తి ఏ రీతిగా మరి దేవుని పట్ల తనకు కలిగినటువంటి కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. ఇక్కడ మనం చూసే వ్యక్తి ఎవరో మొట్టమొదటిగా జక్కయ్య అనే పేరు గల వ్యక్తిని చూడబోతున్నాం. ఆయన ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసే ఆఫీసర్ అనమాట. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. ఆనాడు రోమా గవర్నమెంట్కి ఆయన ఉద్యోగిగా ఉన్నాడు. ఆ జక్కయ్య పన్ను వసూలు చేస్తూ తిరుగుతూ చాలా డబ్బు సంపాదించాడు. ఎందుకంటే అతను వసూలు చేయాల్సింది 10 రూపాయలు అయితే ఎంత వసూలు చేశాడు? అంతకు 4 ఇంతలు, అంతకు డబుల్ వసూలు చేసేవాడు. 20 రూపాయలు అలా వసూలు చేసేవాడు. అలా వసూలు చేస్తూ 10 రూపాయలు గవర్నమెంట్ కట్టేవాడు, 10 రూపాయలు తను ఉంచుకునేవాడు. అట్లా అన్యాయంగా అక్రమంగా చాలా డబ్బు సంపాదించారు. ఎవరు? జక్కయ్య. అలా సంపాదించిన తర్వాత మరి క్రీస్తు ఆ పరిచయం చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ మరి రోగులను స్వస్థపరుస్తూ దేవుని రాజ్యపు మాటలు ప్రకటిస్తూ మరి మనం ఒక పేరును కలిగి ఉన్నప్పుడు, ప్రభు పేరు అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు అతను కూడా ఈ జక్కయ్య ప్రభు గురించి విన్నాడు. విని అతనిలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంట? దేవుణ్ణి నేను చూడాలని అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఏం చేశాడు? మరి ఆయన యెరికోకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు యెరికో పట్టణానికి వచ్చినప్పుడు మరి అక్కడ జక్కయ్య ప్రభువుని చూడాలని ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నప్పటికీ జనసందోహము ఎక్కువగా ఉంటారు. యొక్క జనాలు వేలల్లో వస్తూ ఉంటారు, ప్రభుని వెంబడిస్తూ ఉంటారు.
కాబట్టి మరి ఈ జక్కయ్యకు ప్రభు ఎక్కడ ఉన్నాడో అర్థమైపోయింది, అక్కడికి వెళ్ళాడు. కాకపోతే తను హైట్ అంతా ఎత్తు చాలా కొట్టివాడు. తన ఎత్తును బట్టి మరి ప్రభువును చూచుట అసాధ్యమైంది. ఎందుకంటే ప్రభు చుట్టూ అందరూ కూడా మనుషులే ఉన్నారు, గుమ్మి కూడి ఉంటున్నారు. ప్రభు ఎత్తుకుపోతే అటే వచ్చేస్తున్నారు. ఆ రకంగా అందరూ ఎత్తు ఉన్నారు. ఇతను మాత్రం కిందికి ఉండటం వలన, కొట్టివాడు అవటం వలన ప్రభువును చూడలేకపోయాడు. కానీ ఏమనుకున్నాడు, నేను ఇలాగైతే చూడలేను, అందరూ నాకంటే పొడుగున్నారు కాబట్టి నేను ప్రభువును చూడలేకపోతున్నాను. మరి ప్రభు ఫలానా మార్గంలో వెళ్ళబోతున్నాడు, ఫలానా గ్రామానికి వెళ్ళబోతున్నాడు. కాబట్టి నేను అందరికంటే ముందుగా వెళ్ళి ఆ దారిలో ఉన్నట్టు ఒక చెట్టు ఎక్కి దేవుని చూస్తా. అందరికంటే హైట్ మీద ఉంటా. అప్పుడు చెట్టు ఎక్కితే హైట్ ఏమంటుంది కదా, అప్పుడు నేను దేవుని చూడవచ్చు అని అనుకొని మరి అందరికంటే ముందుగా ఆ మార్గంలో ముందుగా పరిగెత్తుకొని పోయి ఆ చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు అది? మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కాడు. ఈలోపు ప్రభు అక్కడి నుంచి ముందుకు సాగుతూ వస్తున్నాడు. తర్వాత ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆ జక్కయ్యని చూచాడు. చూసి ఆ చెట్టు దగ్గర ఆగాడు. ఆగి ఏమంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు ఈరోజు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అని ప్రభు ఎప్పుడైతే జక్కయ్యని పిలిచాడో చాలా సంతోషంతో ఆ చెట్టు దిగి వచ్చాడు. వచ్చి ప్రభుని తన ఇంటికి తీసుకువెళ్ళి మరి అక్కడ ప్రభుతో కలిసి భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత అప్పుడు ప్రకటిస్తున్నాడు ఏమని, ఇదిగో ప్రభువా, నేను మరి ఎవరి వద్ద అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి మరలా 4 గంటలు చెల్లిస్తానని ప్రభుతో చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాం కుమారుడే, ఎందుకంటే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను ప్రభు అక్కడ చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం. అయితే ఈ జక్కయ్య మరి ప్రభువును చూడాలంటే ఉద్దేశంతో ఆ యొక్క ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఏం చేశారు, జనాలంతా గుమికూడి ఉన్నారు. గుమికూడి ఉండటం వలన మరి జక్కయ్య పొట్టివాడు అవటం వలన ప్రభువుని చూడలేకపోయాడు. కాబట్టి ఆ యొక్క మరుగుజ్జుతనం, పొట్టిగా ఉండటం వలన ప్రభువుని చూడలేకపోయాడు. చాలామంది జీవితాల్లో విశ్వాసులుగా ఉంటున్న వారు ఈ రోజుల్లో మరి వారు కూడా ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వెళుతూ ఉంటారు, దేవుని మందిరానికి వెళుతూ ఉంటారు, ప్రార్థన కూటాలకు వెళుతూ ఉంటారు, మీటింగ్స్కి వెళుతూ ఉంటారు, మహాసభలకు వెళుతూ ఉంటారు. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళుతూ ఉంటారు, ఆశతో వెళుతూ ఉంటారు. తప్పు కాదు, మంచిదే. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ వారు ఎలా ఉంటున్నారు, ఈ చక్కెలాగే ఉంటున్నారు. అంటే ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎదుగు బొదుగు లేని వారుగా ఉంటున్నారు. రక్షణ విషయంలో ఎదుగు బొదుగు లేని వారుగా ఉంటున్నారు. పొట్టితనం, మరుగుజ్జుతనం. సంవత్సరాలు చూస్తే చాలా సంవత్సరాలు ఉంటాయి, కానీ ఆత్మీయ స్థితిలో మాత్రం వెనకబడి ఉంటారు. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ జక్కయ్య కూడా పొట్టివాడు శారీరక పరంగా, కానీ మరి ఆత్మీయ జీవితంలో కూడా పొట్టివాడే, అసలు తెలియదు ప్రభు గురించి. కాబట్టి అందుకే మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం కొన్ని విషయాలు మనకు అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 11 నుంచి 14 వచనం మనం చూసినట్లయితే మరి మా రీతిని మనం ఉండకూడదు అని మరి దేవుడి వాక్యం ద్వారా మనకు మరి దేవుడు బోధిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఎన్నో సంవత్సరాలు రక్షించబడి రక్షణ విషయంలో ఎదుగులేక, మరి సంతోషంలో ఎదుగులేక, ప్రేమించే విషయంలో ఎదుగుదల లేక, సమాధాన విషయంలో ఎదుగుదల లేక, ఇతరులకు సువార్తను ప్రకటించే విషయంలో ఎదుగుదల లేక, మరి ఇతరులకు సాక్షులుగా ఉన్న విషయంలో ఎదుగుదల లేక, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎదుగుదల లేక, అనేకమైనటువంటి ఇలాంటి విషయాల్లో ప్రభువుకు మరి సాక్షిగా ఉండే విషయంలో ఎదుగు బదుగు లేకుండా ఉండటం వలన ఏమంటున్నాడు దేవుడు, ప్రకటన గ్రంథం సెలవిస్తున్నాడు, నా నోట నుంచి నేను ఉమ్ము వేయవలసి వస్తుంది, జాగ్రత్త అంటున్నాడు. దయచేసి చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి మనం చూసినట్లయితే కొన్ని విషయాలు అక్కడ మనకు ప్రభువు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. ఇందులో గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు.
వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగు. కాబట్టి పిల్లలు గమనించండి, మేము చెప్పాల్సిన విషయాలు అనేకాలు ఉన్నాయి, కానీ మీరు వాటిని వినటానికి ఎలా ఉన్నారంట? మందంగా ఉన్నారు. కాబట్టి మేము వాటిని మీకు చెప్పడానికి మాకు కూడా మనసు లేదు అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? ఎవ్రీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలంట? బోధకులుగా ఉండవలసిన వారు. అంటే ఎప్పుడో రక్షించబడ్డారు, ఎప్పుడో దేవుని సన్నిధిలో ఉన్నారు, మీరు ఇతరులకు బోధించే స్థితిలో ఉండవలసిన వారు కాలాన్ని బట్టి చూస్తే. కానీ ఎలా ఉన్నారు? ఇంకా శిశువులుగానే ఉంటున్నారు. ఆ దేవోక్తులలో అంటే దైవ విషయం అనేటువంటి ఈ యొక్క వాక్య విషయంలో మీరు ఎలా ఉంటున్నారు? ఇంకా శిశువులుగానే ఉంటున్నారు, ఇంకా ఎదుగు లేకుండా ఉంటున్నారు, ఇంకా మరి బలమైన వారి మీరు ఉండలేకపోతున్నారు. అలా ఉండకూడదు. మరలా మీకు మూలపాఠాలను వాక్యంలో నుంచి మరలా మీకు మూలపాఠాలను మరొకరు మీకు బోధించవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినేవారు కాదు. కాబట్టి పిల్లరా, మనము కూడా ఈ రాత్రి కాలశంలో దేవుని వాక్యం ద్వారా మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమని? మనము కాలాన్ని బట్టి చూస్తే మరి చాలా సంవత్సరాలుగా గడిచిపోతున్నాయి. కానీ ఇప్పటికైనా సరే మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో మరి మనం గడిపినట్లయితే, ప్రభువా నీ వాక్యము నేను వింటూ ఉంటున్నాను, మరి ఆ వాక్యాన్ని నేను అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయాలని ఇప్పటికైనా ప్రభువుని అడిగితే ప్రభు ఏం చేస్తాడు? ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, ఆ వాక్యం ద్వారా నీలో బలాన్ని ఇస్తాడు, ఆ వాక్యం ద్వారా నిన్ను నిలబెడతాడు, ఆ వాక్యం ద్వారా నీకు ఆదరణ, ఓదార్పు, మరి మేలు జరిగిస్తాడు. ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు పాపము చెయ్యలేవు. 11వ వచనంలో, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండటానికి నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు భక్తుడు. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారో వారు పాపము చెయ్యలేరు, చూడలేరు, వెళ్ళలేరు. కాబట్టి దేవుడు కోరుకున్నది అదే. ఏంటది? వాక్యం హృదయంలో అంటే మనం ఏం చేస్తాం? పాపం చేయలేము. తలంపు రాదు, మాట రాదు, క్రియ రాదు, మార్గంలో నడవలేదు. అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము? పరిశుద్ధంగా ఉంటాం. ఎప్పుడు దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనలో పనిచేస్తున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా ఉంటాము. అప్పుడు దేవుడు కూడా మెచ్చుకుంటాడు. దేవుడు ఆశపడేది కూడా అదే. అదొక్కటే అడుగుతున్నాడు దేవుడు, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. అదే ప్రభు కోరుతున్నాడు. కాబట్టి పిల్లలు గమనించండి, దేవుని వాక్యాన్ని మనం ఇప్పటికైనా సరే అర్థం చేసుకుందాం, ఆ వాక్యానుసారంగా జీవిద్దాం. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, కానీ ఇంకా మీరు శిశువులుగానే ఉంటున్నారు, పిల్లలుగానే ఉంటున్నారు. అలా ఉండవద్దు. సరే, ఇప్పటికైనా సరే అలా ఉన్నారా? సరే, ఇప్పటికైనా సరే మీరు వాక్యంలో ఎదగండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మరి 2వ వచనంలో అక్కడ ఏమంటాడు? సమస్తమైన దూషణ మాటలు అన్నీ మీరు మానేసేయండి. మిమ్మల్ని పెంచే నిర్మలమైన వాక్యాన్ని మీరు ఏమని చూసుకోవాలంట? ఆ నిర్మలమైన వాక్యమైన పాలన మీరు అపేక్షించండి. రక్షణ విషయంలో ఎదగటానికి, రక్షణ విషయంలో మనం ఏం చేయాలా? ఎదగాలి. కాబట్టి గమనించండి, మనం రోజు దినము మరి సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ఏం చేయాలా? ఎదుగుతూ ఉండాలి. ఈ శారీరకపరమైన జీవితంలో మరి మనం రోజు ఎదుగుతూ ఉంటాం. అంటే మనం కాదు, పిల్లలు ఎదుగుతూ ఉంటారు 18 సంవత్సరాల వరకు. అలాగే మనం కూడా ఆత్మీయ జీవితం ఏం చేయాలా? ఎదగాలి. ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు. పొట్టితనం, మరుగుతనం మనలో ఉండకూడదు. అదే మరి ఏ విషయాల్లో మనం ఎదగాలి అంటే గలతీ పత్రిక 6వ అధ్యాయము 22 మనము చూడొచ్చు. దేవుడు అక్కడ కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటవి? అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ విషయాలు మనం ఏం చేయాలా? ఎదుగుతూ ఉండాలి. మనం ఎదుగుతూ ఉన్నాము అంటే అర్థం ఏమిటి? ఇతరులకు మనము ఇవన్నీ మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. అంటే ఇతరులను ప్రేమిస్తాము, ఇతరులను మరి గౌరవిస్తాము, మనం ఓపికతో ఉంటాము, దీర్ఘశాంతం, ఓపికతో ఉంటాము, సాత్వికతో ఉంటాము, అంటే తగ్గించుకొని ఉంటాము. మరి అంతేకాకుండా ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంటాము. ఆశా నిగ్రహం అంటే ఏంటి? చూచింది వెంటనే కావాలనిపించింది మనసుకి, ఈ శరీరానికి, కానీ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అక్కడ ఆపేస్తాడు. అంటే దురాశ అనేది రాకుండా దాన్ని ఆపేస్తాడు. ఆశా నిగ్రహం
ఆశను నిగ్రహించుకునే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఇట్లా ఈ విషయాలు మనమే ఎదుగుతూ ఉండాలి. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు అంటే మరి ఇక్కడ పౌలు గారు ఈ జక్కయ్య విషయంలో మనం చూస్తే రెండవదిగా ఆ 3వ వచనంలో యేసు ఎవరు అని చూడగోరెను. ఈ యొక్క జక్కయ్య గారికి ఏమనిపించింది? యేసు ఎవరు అని చూడాలని ఆశ కలిగింది. అవునా కదా? విశ్వాస జీవితంలో పొట్టువాడే, అసలు విశ్వాసం ఆయనకు తెలియదు, అన్యుడు ఆయన. కాబట్టి పొట్టువాడైనా అవటం వలన ప్రభుని చూడలేకపోయాడు. ఈనాడు కూడా మనం ఆత్మీయ జీవితం పొట్టువారముగా ఉంటే ప్రభుని చూడలేము, ప్రభుని స్వరము వినలేము. కాబట్టి అన్ని విషయాలు మనము ఎదగాలి. అందుకే మొదటి యోహాను పత్రికలో యోహాను గారు సెలవిస్తారు, క్రీడ నీ ఆత్మ వర్ధిల్లొచ్చిన ప్రకారం నీవు అన్ని విషయాలు ఏం చేయాలా? ఎదగాలి, వర్ధిల్లాలి అంటాడు. కాబట్టి కాలం బట్టి చూస్తున్నాం, చాలా కాలం అయిపోతుంది. కానీ సీనియారిటీ కాదు కావాల్సింది, సిన్సియారిటీ కావాలి. సంవత్సరాలు కాదు. నేను వచ్చి నా చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులం అండి అంటారు చాలామంది. మా తాత నుంచి మేము క్రైస్తవులమే అండి అంటారు. అది కాదు కావాల్సింది. నువ్వేంటి అన్నది కావాలి, నువ్వు ఎలా జీవిస్తున్నావు అన్నది కావాలి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా అన్నది కావాలి, నువ్వు దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నావు అన్నది కావాలి. కాబట్టి పిల్లలు గమనిద్దాం, విశ్వాస జీవితంలో, రక్షణ జీవితంలో, దేవుని ప్రేమించే జీవితంలో, దేవునికి లోబడే విషయంలో, దేవునికి విధేయత చూపించే విషయంలో మనకు ఎదుగుతున్నామా లేదా అనేది మనమే పరిశీలన చేస్తున్నాం. తర్వాత చూస్తే చూడాలని ఆశ కలిగి ఉన్నాడు జక్కయ్య, అన్యుడు. ఆయన సరే దేవుని చూడాలని ఆశ కలిగి వచ్చాడు. ఆ ఆశే మరి ఆ యొక్క జక్కయ్యను మార్చిందనమాట. మనం కూడా ఆశ కలిగి ఉండాలి. చాలా విషయాలు ఆశ కలిగి ఉంటాం. ఈ లోకానుసరమైన విషయాల్లో టీవీ చూడాలని, సినిమా చూడాలని, సీరియల్స్ చూడాలని, లేకపోతే నచ్చింది కొనుక్కోవాలని, నచ్చిన చోటుకి వెళ్ళాలని, తినాలని, త్రాగాలని, ఈ ఆశ కాదు. ఈ ఆశ ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, చచ్చిన తర్వాత నరకంలో పడతావు, నీ యుగాలు కాలుతావు, యుగాలు పురుగులను తినేస్తూ ఉంటాయి. అక్కడ ఆత్మకు మరణము లేదు, ఈ శరీరానికి మరణము. జాగ్రత్త. ఈ రాత్రి కావాల్సిన దేవుడు నీతో మాట్లాడుకుంటున్నాడు. ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఇష్టానుసారంగా నీ ఆశను నెరవేర్చుకుంటున్నావా? ఇష్టానుసారంగా నీ ఆశను మరి హద్దు లేకుండా నెరవేర్చుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ ఆశను మనం ఏం చేయాలో అడ్డుకట్ట వేయాలి, దురాశను మనం తీసివేయాలి. ఏ ఆశ కావాలా? ఆత్మీయ విషయమైనటువంటి ఆశ కావాలా? దేవుని పట్ల ఆశపడాలా, దేవుని పరిచర్య పట్ల ఆశపడాలా, దేవుని చూడాలని ఆశపడాలా, దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడాలా, దేవుని సువార్తను ఇతరులకు ప్రకటించాలని మనం ఆశపడాలా. అంతే తప్ప లోకానుసారం విషయం మీద ఆశపడకూడదు. కాబట్టి గమనించండి, ప్రభు ఏమంటున్నాడు ఒక విషయంలో చూస్తే కీర్తన 107లో మనకు కనబడుతూ ఉంటుంది. ఏమంటున్నాడు అక్కడ దావీదు భక్తుడు, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. 107:9 చరణంలో ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఏ విషయంలో? ఆత్మ సంబంధమైన విషయాలలో, లోకానుసరమైన విషయాల్లో కాదు. ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు ఆశ కలిగి ఉంటే నీ ఆశను తృప్తిపరుస్తాడు. నేను ఆశ కలిగి ఉన్నాను, నా చిన్ననాటి నుంచి దేవుని సేవ చేయాలి. దేవుని మహాకృప ఈనాడు దేవుని పరీక్షలలో నిలబడగలిగాను. అది కేవలం దేవుని కృపే. కాబట్టి మనం కూడా ఆశపడదాం. దేవా, నేను చూడాలని ఆశపడుతున్నానయ్యా, నీ స్వరాన్ని వినాలని ఆశపడుతున్నానయ్యా, నీలా జీవించాలని ఆశపడుతున్నానయ్యా, నీ స్వార్థను ప్రకటించాలని ఆశపడుతున్నానయ్యా, నాకు సహాయం చేయని నువ్వు మనస్ఫూర్తిగా యథార్థంగా అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆశపడటం మన వంతు, ఆ తర్వాత దేవుడు సహాయం చేయటం దేవుని వంతు. కాబట్టి గమనించండి, ఇక్కడ కూడా మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఇంతకుముందు ఆల్రెడీ చూసాము. మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ఒక స్త్రీని మనం చూస్తున్నాం అన్నమాట. 12 సంవత్సరంలో రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎన్నో సంకటం పడింది, ఎన్నో తిప్పలు పడింది, అనేక మంది వైద్యుల చేత తిప్పలు పడింది, తనకున్న జబ్బులు పోగొట్టుకోవాలని. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేదు. చివరికి ఏం జరిగింది? యేసు ప్రభు పరిచర్య చేస్తూ సువార్త ప్రకటిస్తూ రోగులను బాగు చేస్తున్నాడని ఆమె విన్నది. విని ఏం చేసింది? మరి ఆ యేసుక్రీస్తు ఉన్న ప్రాంతానికి వెళ్ళింది. ఆమె ఆశపడింది, నేను యేసుక్రీస్తు వస్త్రాలు ముట్టుకుంటే బాగుపడతాననే ఆశ కలిగింది, బాగుపడతానని. ఆ ఆశను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళింది. అంతమంది జనసమూహం ఉన్నప్పటికీ ఆమె ప్రత్యేకంగా వాళ్ళ దేవుని వస్త్రాలను ముట్టుకుంది. వెంటనే ఆశ ఏమైంది? దేవుడు స్వస్థత జరిగింది. ఎప్పుడైతే దేవుని ఆశను పట్టుకుందో, దేవుని వస్త్రాలు పట్టుకుందో, వెంటనే ఆమె స్వస్థత పడింది అనమాట. కాబట్టి పిల్లలు గమనించండి, మనం కూడా ఆత్మ విషయాలు ఆశపడదాం.
ప్రభువుని చూడాలని ఆశ కలిగి ఉందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆశ కలిగి ఉందాం. ఆ వాక్యానుసారంగా జీవించాలని ఆశ కలిగి ఉందాం. మనకు తెలిసిన మాటలే, 4 మాటలైనా 2 మాటలైనా ఇతరులకు తెలియపరచాలని ఆశ కలిగి ఉంటే ఆ ఆశను దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి చెందిస్తాడు. అందుకే మత్తయి సువార్తలో కూడా ఉంది. తర్వాత పాత నిబంధనలో కూడా దేవుడు రాయించాడు. సరే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు. కాబట్టి నలిగిన రెల్లును విలువడు అనే మాట మనం అక్కడ చూస్తాం. మత్తయి సువార్తలో ఒకనొక సందర్భంలో ప్రభువు అంటాడు, నలిగిన రెల్లును ఆయన విడిచేవాడు కాదు. ఎందుకు అంటే మా ఆయన నలిగిన రెల్లు అంటే గడ్డిపోచ, దాన్ని పట్టుకుంటే ఏమైపోతే నలిగిపోతుంది. అలాంటి గట్టి పోసను కూడా ప్రభు ఏం చేస్తాడంట? ఆశ ఉంది, దాన్ని విరువడం అంటే విరిగిపోనివ్వడం అనమాట. అలాగే మనకు కూడా చిన్న ఆశ ఉంటే చాలు, దాన్ని మనం ఏం చేయాలా? ఆశ పడుతుంటే దేవుడు దాన్ని రగిలిస్తాడు. ఆ తదుపరి గొప్ప పరిచర్య, గొప్ప అద్భుతాలు దేవుడు మనం చేయగలగటానికి శక్తినిస్తాడు. కాబట్టి పిల్లలు గమనించండి. ఆ తర్వాత మనం ఏంటంటే ఈయన కూడా, ఈ జక్కయ్య కూడా ఆశపడ్డాడు. ఆ ఆశానుసారంగా దేవుని చూశాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. తర్వాత చూసుకున్నట్లయితే 4వ వచనంలో ఆయన పరిగెడుతూ ఉన్నాడు. ఎక్కడికి? దేవుని చూడాలని పరిగెడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తుని చూడాలని పరిగెడుతున్నాడు. కాబట్టి విశ్వాసిగా ఉన్నట్లు మనము ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉన్నామంట? ఈ లోకంలో మనం పరుగు పందెంలో ఉన్నాము. ఆల్రెడీ పరిగెడుతూ ఉన్నాం మనం. యోబు గారు అంటారు, నరులు జీవిత కాలము యుద్ధ దినములు కావా అంటాడు. కానీ పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రిక 9:24 నుంచి అంటాడు. ఏమంటాడు అంటే అక్కడ మనము పరుగు పందెంలో పరిగెడుతూ ఉన్నాము. పరిగెట్టేవాడు ప్రతి ఒక్కడు బహుమతి పొందుకోలేడు. మరి ఎవరు పొందుకుంటారు? ఎవడైతే మొదటగా పరిగెడతాడు, ఎవడైతే గెలుస్తాడో వాడే బహుమతి పొందుకుంటాడు. అలాగే మన జీవితం ఇది ఒక పరుగు పందెం. కాబట్టి ఈ పరుగు పందెం ఏం చేయాలా? అలసిపోకూడదు, వెనక పడకూడదు, నిదానంగా రాకూడదు. నిదానంగా వస్తే వెనకే అయిపోతుంది. కాబట్టి ఈ పరుగు పందెంలో పరిగెత్తాలి. పందెపరంగమందు పరిగెత్తి ప్రతి వాడు బహుమతి పొందుకోలేడు. కానీ ఆ యొక్క నియమానుసారంగా పరిగెడితే నువ్వు కిరీటాన్ని తప్పించుకుంటావు. కాబట్టి అందుకే ప్రభు అంటాడు హెబ్రీ పత్రిక 12:2 వచనాల్లో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసం కర్తయ్య దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాము అంటాడు. కాబట్టి సులువుగా చిక్కులు పెడతాయి పాపాలు. ఆ అపవాది సులువుగా ఈజీగా నేను తీసుకెళ్ళిపోతాడు. అది మనము గమనించాలా. కాబట్టి అలా పడిపోకుండా ఉండటానికి మనం ఏం చేయాలా? యేసు వైపు చూస్తూ మన ఎదుట ఈ పరుగు పందెంలో, ఈ విశ్వాస పరుగు పందెంలో ఓపికతో పరిగెడుతూ ఉంటే దేవుడే సహాయం చేస్తాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు కూడా సెలవిస్తాడు. ఏమన్నాడు? నేను గురి వద్దకి పరిగెడుతున్నాను అంటాడు. మన గురి ఏంటి? మన చివరి గురి ఏంటి? మనం చచ్చిపోతే మన ఆశ ఏంటి? పరలోకం చేరటం మన గురి. పరలోకం వెళ్ళటమే మన గురి. కాబట్టి అక్కడికి మనం వెళ్ళాలి. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఎలా జీవించాలి ఇది చెప్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రకారంగా జీవిస్తే మనము ఆ పరలోకానికి చేరుకుంటాము. కాబట్టి అదే పౌలు గారు అంటున్న ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై నేను పరిగెడుతున్నాను అంటాడు. వెనుకున్నది ఏంటి? లోక ఆశలు, నేత్రాశ, శరీరాశ, జీవోపటమం, వీటన్నింటి మనం ఏం చేయాలా? వదిలేసేయాలా. గతం అయిపోయింది, దాన్ని వదిలేసి యేసు వైపే చూస్తూ, ఆ పరలోక పట్టణాన్నే చూస్తూ, ఆ పరలోక పట్టణానికి నేను వెళ్ళాలి అనే ఆశతో పరిగెడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ ఆశ నీలో ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్న విశ్వాసం అనే పరుగు పందెంలో ఏం చేయాలా? ఓపికతో పరిగెట్టాలి. వెనుకున్న వాటిని, వదిలేసిన వాటిని మనం మరలా తీసుకోకూడదు. వాటి వరకు వెనక తిరగకూడదు. నాగటి మీద చేసి వాడు నాగటి మీద చేసి వెనక తిరిగి చూచేవాడు నాకు పాత్రుడు కాడని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి పిల్లలు గమనించండి. తర్వాత చూస్తే ఈయన పరిగెడుతూ ఉన్నాడు. జక్కయ్య గారు పరిగెట్టి ప్రభు యొద్దకు వచ్చాడు. తర్వాత అక్కడ యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆ జక్కయ్యని పిలుస్తూ ఉన్నాడు. ఏమని? జక్కయ్య, నీవు త్వరగా దిగిరమ్ము అంటున్నాడు. పిలుపు. జక్కయ్యని పిలుస్తున్నాడు ప్రభు. పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. ఆ పిలుపుకు విధేయత చూపించాడు. ఆ చెట్టు దిగి వచ్చాడు. మనం కూడా గమనించాలి. దేవుని పిలుపుకు
దేవుడు నన్ను పిలుస్తున్నాడేమో అని గమనించాలి. ఎస్, నీకు పిలిచాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్నావు, పిలిచాడు కాబట్టి నువ్వు ప్రభు మందిరానికి వస్తున్నావు, పిలిచాడు కాబట్టి దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. ఆ పిలుపును మనం అర్థం చేసుకోవాలి. అందుకే పేతురు అంటాడు, మొదటి పేతురు 3:9 మనము ఆశీర్వాదాలకు వారసులు ఒకటికే పిలువబడ్డాము అంటాడు ప్రభు పేతురు గారు. కాబట్టి గమనించండి, మనం దేవుడు ప్రత్యేకంగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క రీతిగా పిలుస్తాడు. నన్నైతే ప్రభు పిలుచుకున్నాడు తన పరిచర్య నిమిత్తం. 13 ద్వారా దేవునికి ప్రీతికరమైన సేవ చేయమని పిలిచాడు. నాకు అర్థమైంది. మరలా క్లారిటీ అడిగాను, దేవుడు నాకు క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి పిల్లలు గమనించండి, ప్రతి వ్యక్తిని దేవుడు పిలుచుకుంటాడు. నువ్వు విశ్వాసం ఉండడానికి అని పిలుచుకుంటాడు, దేవుని పరిచయం చేయడానికి కానీ పిలుచుకుంటాడు, అయితే దేవుని స్వార్థ ప్రకటించడానికి కానీ పిలుచుకుంటాడు, లేక అన్య భాషలు మాట్లాడటానికి కానీ దేవుడు పిలుచుకుంటాడు, లేకపోతే పాటలు పాడటానికి కానీ దేవుడు పిలుచుకుంటాడు, లేదంటే చర్చిలో పని చేయడానికి కానీ దేవుడు పిలుచుకుంటాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తాడు. అదే నీ పిలుపు, నువ్వు గ్రహించాలి. కాబట్టి మనం దేవునికి పిలవబడుతున్నాము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మనం పిలుచుకుంటున్నాడు. తర్వాత దర్శన పత్రికలో కూడా మరి అక్కడ మనం పిలుపు చూస్తున్నాం. ఏంటంట, దేవుని రాజ్యమునకును ఆయన నీతికి మనం వారసులు అవడానికి పిలువబడ్డాము. ఈలోక ఆశీర్వాదాల కంటే కూడా ఏది మనకు ముఖ్యమో దేవుని రాజ్యం, ఆ పరలోక రాజ్యంలో మనకు ముఖ్యం. అక్కడికి వెళ్ళడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. అది మనకు వెరీ ఇంపార్టెంట్. దానికోసం మనం దేవుడు పిలిచాడు. మరి అక్కడికి వెళ్ళడం కోసం దేవుడు పిలిచినప్పుడు మనం లోబడాలి దేవుడికి. కాబట్టి ప్రత్యేకంగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. కాబట్టి ఆ పిలుపు మనము లోబడాలి. చాలామందిని పిలిచాడు బైబిల్. అబ్రహాంని, యోసేపుని, మోషేని, తర్వాత మొట్టమొదటి మన తండ్రి గారైనటువంటి ఆదామును కూడా పిలిచాడు. ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తాడు. ఆ పిలుపుకు మనం గ్రహించాలా. అంతెందుకు సమయాలు పిలిచాడు కదా. సమయ వయసు ఎంత? 12 సంవత్సరాలు. మరి చర్చిలో పడుకోనుంటే పిలిచాడు, సమయాలు అని 3 సార్లు పిలిచాడు. సమయాలు విన్నాడు ఆ మాట. కాకపోతే చిన్నవాడు కాబట్టి అర్థం కాదు పిలిచింది ఎవరో అని. వెళ్ళి ఆయన కాపర దగ్గరికి వెళ్ళాడు, ఏలీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను పిలిచాక వచ్చానంటాడు. అయ్యా నేను పిలవలేదు, పిల్లి పడుకో అంటాడు. అట్లా 3 సార్లు జరిగింది. అప్పుడు కాపరికి అర్థమవుతుంది, ఓహో పిలిచింది నేను కాదు, దేవుడు పిలిచాడు అనుకొని అప్పుడు అర్థమై అప్పుడు సమయంతో అంటాడు, అయ్యా ఈసారి ఎవరైనా పిలిస్తే అయ్యా నీ దాసుడు ఆలోచిస్తున్నాడు సెలవిమ్ము అని చెప్పి అంటాడు. చిన్న బాలుడు కదా, చూసారా, బాలుడితో దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు బాలుడు కాబట్టి చిన్నవాడు కాబట్టి అర్థం కాలేదు. అప్పుడు 4వసారి మరలా దేవుడు పిలుస్తాడు, సమయాలు అన్నప్పుడు, అయ్యా నీ దాసుడును ఆలకిస్తున్నాను ఆజ్ఞయము అంటే నేనేం చేయాలో చెప్పయ్యా చేస్తాను అని లోబడ్డాడు చిన్న వయసులోనే. అప్పుడు దేవుడు మాట్లాడాడు, ఏం చేయాలో చెప్పాడు సమయాలకి, మొత్తం చెప్పాడు. ఆయన చెప్పినట్లే జరిగింది. ఆ తదుపరి కాలంలో గొప్ప ప్రవక్తగా ఆయన మరి దేవుడు చేశాడు. కాబట్టి దేవుడు మనం పిలుస్తున్నప్పుడు మనం లోబడాలి, దేవుని పిలుపును మనము గ్రహించాలి. కాబట్టి గమనించండి. ఆ తర్వాత ఈ పిలుపుకు ఈ జక్కయ్య ఉన్నాడు, యేసుక్రీస్తు పిలుపు విని దిగి వచ్చాడు. తర్వాత ఏం చేశాడంట, సంతోషంతో దేవుణ్ణి చేర్చుకున్నాడు. ఎక్కడ? తన గృహంలో చేర్చుకున్నాడు. ఎక్కడ? తన హృదయంలో చేర్చుకున్నాడు. హృదయంలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత గృహంలో చేర్చుకున్నాడు. అవునే కదా? ఎస్, చేర్చుకున్నాడు. సంతోషంతో చేర్చుకున్నాడు. మామూలుగా కాదు, చేర్చుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో కాదు, లేకపోతే జనాలు చూస్తున్నారు కదా వాళ్ళ కోసం చేర్చుకుంటాను అని కాదు. ఎలాగా? సంతోషంతో చేర్చుకున్నాడు. పట్టారాని సంతోషంతో చేర్చుకున్నాడు. తన హృదయంలో చేర్చుకున్నాడు, తన గృహంలో కూడా చేర్చుకున్నాడు. కాబట్టి మనం కూడా గమనించాలి. ప్రభువు మనల్ని పిలుస్తున్నప్పుడు ఏం చేయాలా? అయ్యా అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ప్రకటన 3:20 అంటున్నాడు, నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వాళ్ళతో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు ప్రభు స్పష్టంగా అంటున్నాడు. ఏమని? వచ్చి నేను తలుపుతున్నాను, నీ ఇంటికి వచ్చాను, నీ దగ్గరకు వచ్చాను, మరి నా స్వరాన్ని నువ్వు వినాలి. నువ్వు ఎప్పుడైతే తలుపు తీస్తావో అప్పుడు నేతో పాటు నేను కూడా ఉంటాను. ప్రభు మనతో ఉంటే మనకు దీవెన, ప్రభు మనతో ఉంటే మనకు రక్షణ, ప్రభు మనతో ఉంటే ఆ పరలోక రాజ్యం మనం చేరుకోగలుగుతాం. ఇలా గమనించండి, సంతోషంతో ప్రభు చేర్చుకోవాలి. తర్వాత మన గృహంలో కూడా ప్రభుని ఆహ్వానించాలి. మన గృహంలో కూడా ప్రభుని తీసుకురావాలా, మనమే తీసుకురావాలా. ఎప్పుడైతే ప్రభుని మన గృహంలోకి ఆహ్వానిస్తామో అప్పుడు పాపానికి చోటు ఉండదు, అపవాదికి చోటు ఉండదు. ఆ పాపపు
ఆ క్రియలకు కూడా చోటు ఉండదు, పాప తలంపులకు కూడా చోటు ఉండదు. కాబట్టి గమనించండి, ఇది జక్కయ్య సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నాడు. అదే రీతిగా అపోస్తల కార్యాలను 16వ అధ్యాయంలో లూది అనే భక్తురాలు, ఆమె కూడా సంతోషంతో మరి పౌలు గారిని ఆ యొక్క బర్నబాను కూడా చేర్చుకుంది. గొప్ప అద్భుతం అక్కడ దేవుడు చేశాడు. ఆమె పట్ల రక్షణ పొందుకుంది, తన కుటుంబం అంతా దీవించబడింది. ఈనాడు నువ్వు కూడా నీ గృహములను ప్రభువును ఆహ్వానిస్తే, నీ హృదయములను ప్రభువును ఆహ్వానిస్తే నీలో మార్పు వస్తుంది, నీ కుటుంబంలో కూడా మార్పు వస్తుంది, నీ గృహంలో కూడా మార్పు వస్తుంది. అంటే ఇది కింద రంగులు పడతాయి అది కాదు నా ఉద్దేశం. నీ గృహంలో మరి రక్షణ సంగీత సునాదాలు బయటికి వినపడతాయి. నీ గృహంలో నుంచి దేవుని మాటలే బయటికి వినపడతాయి. వేరే వాళ్ళకి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రభు మాటలే వినపడతాయి. కాబట్టి దేవుడు నీ గృహంలోనికి వస్తే నీ కుటుంబం దీవించబడుతూ ఉంటుంది. తర్వాత ఈ జక్కయ్య ఎప్పుడైతే తన గృహంలోని ప్రభువును చేర్చుకున్నాడో తర్వాత ఏం జరిగిందంట? గొప్ప మార్పు జరిగింది. ఆయన మారిపోయాడు. ఎవరు? జక్కయ్య మారిపోయాడు. ఇంతకుముందు ఎలా ఉన్నాడు? అన్యాయంగా సంపాదించాడు. అన్యాయంగా 10 రూపాయలు మరి పన్ను కట్టాల్సి ఉంటే 20 రూపాయలు వసూలు చేశాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు ఆయన గృహంలోకి వచ్చాడో తన జీవితం పూర్తిగా మారిపోయింది. గొప్ప మార్పును ఆయన పొందుకున్నాడు. వెంటనే నిలబడి అంటున్నాడు, ప్రభువా, నేను ఎవరి ఎద్దైతే అన్యాయంగా తీసుకున్నాను వారికి 4 గంటల మరలా చెల్లిస్తాను అంటున్నాడు. అలాగే చేశాడు. తన ఆస్తి మొత్తాన్ని అందరికీ పంచిపెట్టేశాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, చివరిలో అంటున్నాడు, నేడు ఈ ఇంటి రక్షణ వచ్చి ఉంది. ఎస్, అతనిలో మార్పు వచ్చినప్పుడు, మార్పు రాకనే కాదు, ఆయన చెప్పినట్లుగా ఆ ఆస్తి మొత్తాన్ని పంచిపెట్టేశాడు. అప్పుడు రక్షణ వచ్చింది. ప్రభు వచ్చినప్పుడు ఎందుకోసం? మనకు రక్షణ ఇవ్వడానికే వచ్చాడు. దేనిలో నుంచి? పాపపు జీవితంలో నుంచి, సాతానిక అబంధ హస్తాలు నలిగిపోతే నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. నన్ను రక్షించడానికి వచ్చాడు. నరకం నుండి రక్షించడానికి వచ్చాడు. కనుక పిల్లలు గమనించండి, ఈ రాత్రికాల సమయంలో నీ ఇంటికి కూడా రక్షణ వచ్చినట్లయితే నీ జీవితంలో మార్పు, నీ కుటుంబంలో మార్పు ఎవరు చూస్తారు? ఆ నీళ్ళు చూస్తారు. అప్పుడు వారే సాక్ష్యం ఇస్తారు. ఎస్, ఒకప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం దేవునికి మరి బిడ్డలుగా ఉన్నారు. వీరు సాక్ష్యం బాగుంది, వీరి మాట బాగుంది, వీరి చూపు బాగుంది, వీరి క్రియలు బాగున్నాయి అని అన్యులే సాక్ష్యం ఇస్తారు. అది మనకు కావాల్సినటువంటిది. కాబట్టి నశించిపోతున్న వారిని రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న నిన్ను రక్షించడానికి నీ కుటుంబంలోకి వచ్చాడు. నశించిపోతున్న నిన్ను రక్షించడానికే మరి నీతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి పిల్లలు గమనించండి, మరి ఈ జక్కయ్య పొట్టివాడు అయినా సరే ప్రభు పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ప్రభుని సంతోషంతో చేర్చుకున్నాడు. మరి విశ్వాసంతో పరిగెత్తాడు. మరి గొప్ప మార్పును ఆయన కలిగి జీవించాడు. రక్షణ పొందుతున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో కూడా ప్రభు పట్ల ఆశ కలిగి ఉండాలి. ప్రభు వాక్యం పట్ల ఆశ కలిగి ఉండాలి. ప్రభు సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి. దావీదును చూసాం కదా, 122 కీర్తనలు ఏమన్నాడు? మనము దేవుని మందిరానికి వెళుదామని జనులు నాతో అడిగినప్పుడు ఏమన్నాడు? సంతోషించాడు. ఎస్, అలా సంతోషపడాలి, అట్లా ఆశపడాలి. ప్రభు సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా, ప్రభుని ఎప్పుడు కలుసుకోవాలా, ప్రభుతో ఎప్పుడు మాట్లాడాలా, ప్రభు స్వరాన్ని నేను ఎప్పుడు వినాలా అని ఆశ కలిగి ఉంటే దేవుడు నిన్ను మార్చుకుంటాడు. నీ జీవితం ద్వారా నీ కుటుంబం మారుతుంది. నీ జీవితం ద్వారా నీ యొక్క ఇరుగు పొరుగు వారందరూ మారుతారు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు ఆశీర్వదించబడతారు. నిన్ను బట్టి నీ బంధువులు, స్నేహితులు, ఆప్తులు అందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఆ రకంగా మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అనేకులకు. రాత్రి అనుకున్నాం కదా, అబ్రహాం గారు చూసాం కదా, ఒక్కడిని బట్టి ప్రపంచాన్ని దేవుడు దీవించాడు. ఆ రీతికి మనం ఉండాలి. మనల్ని బట్టి మన కుటుంబం దీవించబడాలి. మనల్ని బట్టి మన బంధువులు దీవించబడాలి. మనల్ని బట్టి మన గ్రామస్తులు దీవించబడాలి. దానివల్ల దేవుడు నీకు గొప్ప బహుమతి ఇస్తాడు. ఈ లోకంలో ఇస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మరి దేవుని మాటలు మనం విన్నాం కాబట్టి